సిలబస్ కాపీ ఓపెన్ చేయండి ఒకసారి. సో P2P సైకిల్ అనేది కంప్లీట్గా నేను మాన్యువల్గా ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నానండి. ఓకే, మీకు కాన్ఫిగరేషన్స్ కావాలంటే P2Pకి O2Cకి వీడియోస్ ఇస్తాను, అవి చూసి ఫాలో అవ్వండి. P2P 21, 22. సో ఈ రెండు కూడా నేను ఫైనల్గా అంటే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను మీకు. మీరు కాన్ఫిగరేషన్స్ కూడా చెయ్యాలి అంటే P2P అంటే ఏంటి, అనమాట, మెటీరియల్ మేనేజ్మెంట్ మళ్ళీ నేర్చుకోవాలి, స్టార్ట్ చేయాలి. మెటీరియల్ మేనేజ్మెంట్ నేర్చుకోవాలి P2P అంటే. బట్ అవన్నీ మనకు అవసరం లేదు. బట్ నేర్చుకుంటే మీకు డెప్త్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. P2P O2C ఈ రెండు కూడా ఏంటి, నేను ఎక్స్ప్లెనేషన్ మాత్రమే చెప్తున్నాను. కాన్ఫిగరేషన్స్ అనేవి వీడియో బేస్డ్ లెర్నింగ్లో ఉన్నాయి, చూడండి కింద ఇక్కడ ఉంటాయి. P2P O2C కాన్ఫిగరేషన్స్ ఉంటాయి, ఎక్కడ ఉన్నాయా కింద. కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా వీడియో బేస్డ్ లెర్నింగ్లో ఉంటాయి, ఉన్నాయా లేవా? మనకు 60, 59 అండ్ 60 ఇవి కంప్లీట్ కాన్ఫిగరేషన్స్. మీరు కావాలంటే నేర్చుకోండి, బట్ నాట్ రిక్వైర్డ్. నేర్చుకుంటే బెటర్. ఇవన్నీ కూడా మీకు వీడియో బేస్డ్ లెర్నింగ్లో కవర్ అవుతాయి. S4HANA సర్వర్లో చేయండి. ECCలో చేయకపోయినా పర్వాలేదు, S4HANA సర్వర్లో చేయండి. వీడియోస్ మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఆల్రెడీ S4HANAలో ఉన్నాయి, చూడండి. P2P అండ్ O2C. ఓకే, పైకి వెళ్ళండి. సో P2P అంటే మీనింగ్ ఏంటి? P2P P2P అంటే కంప్లీట్గా కి సంబంధించింది. షీట్ ఓపెన్ చేయండి, ఇంకో షీట్ ఉంది కదా. P2P అంటే P అంటే పర్చేజ్ చేయటం, P అంటే పేమెంట్ చేయటం. పర్చేజ్ చేయటం దగ్గర నుండి ఇంకా కొంచెం పైకి వెళ్ళండి. FIలో కంపెనీ కోడ్ అనేది హైయెస్ట్ హైరార్కీ. FIలో కంపెనీ కోడ్ అనేది హైయెస్ట్ హైరార్కీ. COలో కంట్రోలింగ్ ఏరియా అనేది హైయెస్ట్ హైరార్కీ. FIలో కంపెనీ కోడ్ అనేది హైయెస్ట్ హైరార్కీ. COలో కంట్రోలింగ్ ఏరియా అనేది హైయెస్ట్ హైరార్కీ. అదే MMలో అనుకోండి, ప్లాంట్. MMలో ప్లాంట్ ఉంటుంది, ప్లాంట్ అనేది హైయెస్ట్ హైరార్కీ. MMలో ప్లాంట్ అనేది హైయెస్ట్ హైరార్కీ. క్లియర్ కదా? ఓకే, డౌన్కి వెళ్ళండి. సో మనం P2P కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేస్తున్నాం. P2P అంటే దేనికి సంబంధించింది? MMకి సంబంధించింది. మెటీరియల్ మేనేజ్మెంట్లో వస్తుంది ఇది. మనం వెండార్ సంబంధించిన ట్రాన్సాక్షన్ చేసాం కదా, అవన్నీ కూడా P2Pనే. వెండార్కి కంపెనీకి సంబంధించిన ట్రాన్సాక్షన్ చేసాం, అవన్నీ కూడా P2P క్రిందకే వస్తాయి. P అంటే ఏంటి? పర్చేజ్ చేయటం దగ్గర నుండి, P అంటే పేమెంట్ చేయటం వరకు. పర్చేజ్ చేయటం దగ్గర నుండి పేమెంట్ చేయటం వరకు జరిగే ప్రాసెస్ ఏమంటారు? P2P ప్రాసెస్ అంటారు. P అంటే పర్చేజ్ చేయటం, P అంటే పేమెంట్ చేయటం. పర్చేజ్ చేయటం దగ్గర నుండి పేమెంట్ చేయటం వరకు జరిగే ప్రాసెస్ ఏమంటారు? P2P ప్రాసెస్ అంటారు. ఇదంతా వాళ్ళే చేస్తారు. 90% వాళ్ళే చేస్తారు. 10% FICO కన్సల్టెంట్ అనేవాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. P అంటే పర్చేజ్ చేయటం, P అంటే పేమెంట్ చేయటం. పర్చేజ్ చేయటం దగ్గర నుండి పేమెంట్ చేయటం వరకు జరిగే ప్రాసెస్ ఏమంటారు? P2P ప్రాసెస్ అంటారు. P2P ప్రాసెస్ అంటారు. క్లియర్ కదా? నెక్స్ట్ చూడండి. సో పర్చేజ్ రిక్విజైజేషన్. అంటే మీనింగ్ ఏంటి? పర్చేజ్ రిక్విజైజేషన్ మీన్స్ డిపార్ట్మెంట్ వైజ్ గూడ్స్ రిక్వైర్మెంట్ కలెక్షన్ ప్రాసెస్. మీ కంపెనీలో HR డిపార్ట్మెంట్కి ఏమేమి కావాలి, మార్కెటింగ్ డిపార్ట్మెంట్కి ఏమేమి కావాలి, సేల్స్ డిపార్ట్మెంట్కి ఏమేమి కావాలి, ప్లాంట్లో ఏమేమి కావాలి, ఫ్యాక్టరీలో ఏమేమి కావాలి, రా మెటీరియల్ ఏమేమి కావాలి, ఇట్లా మీకు ఏది కావాలి, ఏమేమి కావాలి, ఏ డిపార్ట్మెంట్కి ఏం కావాలి, ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయడానికి ఈ పర్చేజ్ రిక్విజైజేషన్ అనేది ఉపయోగపడుతుంది. వాళ్ళే చేస్తారు. ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది, పర్చేజ్ రిక్విజైజేషన్.
పర్చేజ్ రిక్విజేషన్ మీన్స్ డిపార్ట్మెంట్ వైజ్ గూడ్స్ రిక్వైర్మెంట్ కలెక్షన్ ప్రాసెస్ అని అర్థం. డిపార్ట్మెంట్ వైజ్ గూడ్స్ రిక్వైర్మెంట్ కలెక్షన్ ప్రాసెస్ అని అర్థం. అర్థమైందా? డౌన్కి వెళ్ళండి. ఇంటర్వ్యూ క్వశ్చన్ నోట్ గుర్తుపెట్టుకోండి. వాట్ యు మీన్ బై పర్చేజ్ రిక్విజైజేషన్? పర్చేజ్ రిక్విజైజేషన్ మీన్స్ డిపార్ట్మెంట్ వైజ్ గూడ్స్ రిక్వైర్మెంట్ కలెక్షన్ ప్రాసెస్ అని అర్థం. నెక్స్ట్ P2P ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఇది జస్ట్ ఐడియా కోసమే. ఈ స్లైడ్ అనేది జస్ట్ ఐడియా కోసం. కొంచెం జూమ్ చేయండి. ఇదేం మీరు గుర్తుపెట్టుకోకండి, జస్ట్ ఐడియా కోసం మాత్రమే చెప్తున్నాను. ఇక్కడ ఈ స్లైడ్లో ఉన్నది. సో P అంటే ఏంటి? పర్చేజ్ చేయటం. P అంటే పేమెంట్ చేయటం. సో పర్చేజ్ చేయటం దగ్గర నుండి పేమెంట్ చేయటం వరకు జరిగే ప్రాసెస్ని P2P ప్రాసెస్ అంటారు. పర్చేజ్ చేయటం దగ్గర నుండి పేమెంట్ చేయటం వరకు జరిగే ప్రాసెస్ ఏమంటారు? P2P ప్రాసెస్ అంటారు. ఓకేనా? P2P ప్రాసెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలా జరుగుతుంది? P2P ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది? ఇదంతా ఎంఎం వాళ్ళకి సంబంధించింది. ఎగ్జాంపుల్ వెండార్ మీటింగ్. వెండార్స్ అంటే ఎవరు? రా మెటీరియల్ సప్లై చేసే వెండార్స్ అందరినీ కూడా కంపెనీకి ఇంట్రడ్యూస్ చేస్తారు. పర్చేజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కంపెనీకి ఇంట్రడ్యూస్ చేస్తారు, అంటే మీటింగ్కి రమ్మంటారు. వెండార్స్తో మీటింగ్ ఉంటుంది. వెండార్ సెలెక్షన్. సో బెస్ట్ వెండార్ ఎవరున్నారు? రా మెటీరియల్ సప్లై చేసే బెస్ట్ వెండార్ ఎవరున్నారు సెలెక్ట్ చేసుకుంటారు. వెండార్ సెలెక్షన్. తర్వాత గూడ్స్ సెలెక్షన్. గూడ్స్ సెలెక్షన్ అంటే ఏంటి? చూడండి, కనిపిస్తుంది కదా, కర్సర్ చూపించండి. గూడ్స్ సెలెక్షన్. గూడ్స్ సెలెక్షన్ అంటే మీనింగ్ ఏంటి? మంచి గూడ్స్ అనేవి సెలెక్ట్ చేసుకుంటారు. వెండార్ డిస్ప్లే కొన్ని వెండార్ శాంపిల్ గూడ్స్ తీసుకొస్తారు. సో గూడ్స్ అనేవి సెలెక్ట్ చేసుకుంటారు. బెస్ట్ ప్రైస్ సెలెక్షన్. సో వీటిల్లో బెస్ట్ ప్రైస్ అంటే బెస్ట్ గూడ్స్ కావాలి, అలాగే బెస్ట్ ప్రైస్ కూడా కావాలి. బెస్ట్ ప్రైస్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత కాంట్రాక్ట్ విత్ వెండార్స్ అంటే ఏంటి? వెండార్స్ తోటి కాంట్రాక్ట్ ఉంటుంది. సో ఎన్ని గూడ్స్ సప్లై చేయాలి, ఎలా సప్లై చేయాలి, ఏ రోజుకి ఏ టైంకి సప్లై చేయాలి, ఏ ప్రైస్లో సప్లై చేయాలి, ఇదంతా కూడా కాంట్రాక్ట్ ఉంటుంది వెండార్స్ తోటి. కాంట్రాక్ట్ విత్ వెండార్స్. తర్వాత అగ్రిమెంట్. అగ్రిమెంట్ అంటే ఏంటి? వాళ్ళకి పేమెంట్స్ ఎలా చేయాలి, క్యాష్లో ఇవ్వాలా, లేదంటే చెక్లో ఇవ్వాలా, ఆన్లైన్ ట్రాన్స్ఫరా, ఇవన్నీ కూడా అగ్రిమెంట్ ఉంటుంది. తర్వాత పర్చేజ్ ఆర్డర్ను క్రియేట్ చేస్తారు. పర్చేజ్ ఆర్డర్లో ఏమేమి ఉంటాయి? మీకు ఎన్ని గూడ్స్ కావాలి, ఏంటి, ప్రైస్ ఎంత, డెలివరీ డేట్ ఏంటి, ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్, ప్లాంట్, లొకేషన్, ఇవన్నీ ఉంటాయి. తర్వాత వెండార్ ఇన్వాయిస్ క్రియేషన్. వెండార్ ఇన్వాయిస్ కూడా క్రియేట్ చేస్తారు. గూడ్స్ అనేది రిసీవ్ అయిన తర్వాత ఏమవుతుంది? గూడ్స్ రిసీవబుల్ అంటే గూడ్స్ రిసీవ్ అవుతుంది. తర్వాత వెండార్కి పేమెంట్ అనేది చేస్తాం. దీన్ని P2P సైకిల్ అంటారు. జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను, మీరు ఇంటర్వ్యూలో చెప్పాల్సిన అవసరం లేదు. ఇది P2P సైకిల్ అంటే ఏంటో అది ఇంకోటి అది చెప్పాలి, ఇది అవసరం లేదు. సో ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. ఓకేనా? రైట్, కొంచెం పైకి వెళ్ళండి ఒకసారి. సో మీరు ఈ పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. పర్చేజ్ రిక్విజైజేషన్ అంటే మీనింగ్ ఏంటి? పర్చేజ్ రిక్విజైజేషన్ మీన్స్ డిపార్ట్మెంట్ వైజ్ గూడ్స్ రిక్వైర్మెంట్ కలెక్షన్ ప్రాసెస్. తర్వాత ఇంకొంచెం పైకి వెళ్ళండి. P అంటే ఏంటి? పర్చేజ్ చేయటం. P అంటే పేమెంట్ చేయటం. పర్చేజ్ చేయటం దగ్గర నుండి పేమెంట్ చేయటం వరకు జరిగే ప్రాసెస్ ఏమంటారు? P2P ప్రాసెస్. పర్చేజ్ చేయటం దగ్గర నుండి పేమెంట్ చేయటం వరకు, అంటే ఒక ప్రోడక్ట్ని వెండార్ దగ్గర పర్చేజ్ చేసి తర్వాత వెండార్కి పేమెంట్ చేస్తాం. దీన్ని ఏమంటారు? P2P సైకిల్ అంటారు. P2P సైకిల్ అంటారు. కొంతమంది దీన్ని సోర్స్ టు పే అని కూడా చెప్తారు. P2P సైకిల్ ఏమంటారు? సోర్స్ టు పే, ప్రొక్యూర్ టు పే అని కూడా చెప్తారు. P2P సైకిల్ ప్రొక్యూర్ టు పే లేదంటే సోర్స్ టు పే అని కూడా చెప్తారు. ఎట్లయినా చెప్పచ్చు. ఓకేనా? తర్వాత
సో పర్చేజ్ రిక్విజైజేషన్ అంటే మీనింగ్ ఏంటి? డిపార్ట్మెంట్ వైజ్ గూడ్స్ రిక్వైర్మెంట్ కలెక్షన్ ప్రాసెస్ అని అర్థం. గూడ్స్ రిక్వైర్మెంట్ కలెక్షన్ ప్రాసెస్ ఇదంతా లోనే జరుగుతుంది. ఎఫ్ఐ వాళ్ళకి సంబంధం లేదు. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. క్లియర్ కదా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇవన్నీ ఇంపార్టెంట్. ఈసీసీ అయినా S4 HANA అయినా ఇవన్నీ ఇంపార్టెంట్. సో P2P సైకిల్ చెప్పమని అడుగుతారు ఇంటర్వ్యూలో. మ్యాండేటరీ క్వశ్చన్, 100% డ్యామ్ షూర్ క్వశ్చన్. P2P సైకిల్, ఓకేనా? P2P సైకిల్ చెప్పండి అనేది డ్యామ్ షూర్ క్వశ్చన్. అలాగే FI to MM ఇంటిగ్రేషన్ ఎక్కడ జరుగుతుంది? OBYC ట్రాన్సాక్షన్ కూడా జరుగుతుంది. పింక్ కలర్ సెలెక్ట్ చేయండి. FI to MM ఇంటిగ్రేషన్ ఎక్కడ జరుగుతుంది? డ్యామ్ షూర్ క్వశ్చన్. OBYC ట్రాన్సాక్షన్ కోడ్లో FI to MM ఇంటిగ్రేషన్ అనేది జరుగుతుంది. FI to MM ఇంటిగ్రేషన్ ఎక్కడ జరుగుతుంది? OBYC ట్రాన్సాక్షన్ కోడ్లో జరుగుతుంది. FI to MM ఇంటిగ్రేషన్ విల్ బి హ్యాపెన్ OBYC ట్రాన్సాక్షన్ కోడ్ OBYCలో జరుగుతుంది. మర్చిపోకండి, డ్యామ్ షూర్ క్వశ్చన్. క్లియరా? OBYCలో జరుగుతుంది. FI to MM ఇంటిగ్రేషన్ విల్ బి హ్యాపెన్ OBYC ట్రాన్సాక్షన్ కోడ్. క్లియర్ కదా? నెక్స్ట్ చూడండి, క్రియేట్. నెక్స్ట్ P2P సైకిల్ అంటే ఏంటి? P2P సైకిల్ ఆ 4 స్టెప్స్ ఉన్నాయి చూసారా? ఈ 4 స్టెప్స్ అనేవి P2P సైకిల్. ఇవి P2P సైకిల్ ఏంటి? అవి ఈ 4 స్టెప్స్ సెలెక్ట్ చేశారు కదా, దీన్ని ఏమంటారు? P2P సైకిల్ అంటారు. ఫస్ట్ వన్ ఏంటి? క్రియేట్ పర్చేజ్ ఆర్డర్. ME21N ట్రాన్సాక్షన్ కోడ్లో పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేస్తారు. ME21N పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్. ఇక్కడ ఎంట్రీ ఏమి ఫామ్ అవ్వదు. పర్చేజ్ ఆర్డర్ ఎలా క్రియేట్ చేస్తారు? బేస్డ్ ఆన్ ది పర్చేజ్ రిక్విజైజేషన్. పర్చేజ్ రిక్విజైజేషన్ మీన్స్ డిపార్ట్మెంట్ వైజ్ గూడ్స్ రిక్వైర్మెంట్ కలెక్షన్ ప్రాసెస్. ఏ డిపార్ట్మెంట్కి ఏమేమి గుడ్స్ కావాలి, దేనికి ఏం కావాలి, ఏ సేల్స్ డిపార్ట్మెంట్కి ఏం కావాలి, మార్కెటింగ్ డిపార్ట్మెంట్కి ఏం కావాలి, ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు. దీన్ని ఏమంటారు? పర్చేజ్ రిక్విజైజేషన్ అంటారు. సో పర్చేజ్ రిక్విజైజేషన్ని బేస్గా చేసుకుని పర్చేజ్ ఆర్డర్ అనేది క్రియేట్ చేస్తారు. టీ కోడ్ ఏంటి? ME21N. ME21N. పర్చేజ్ ఆర్డర్లో ఏమేమి ఇన్పుట్స్ ఎంటర్ చేస్తారు? ప్రైస్ ఉంటుంది, చూపించిన ప్రైస్, క్వాంటిటీ, స్టోరేజ్ లొకేషన్, ప్లాంట్ నేమ్, ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్, వెండార్ ఆర్ BP అండ్ పర్చేజ్ ఆర్గనైజేషన్. ఇవన్నీ ఉంటాయి. MMOలే చేస్తారు, మీకేం సంబంధం లేదు. ఓకేనా? MMOలే చేస్తారు. తర్వాత స్టెప్ ఏముంది? సెకండ్ స్టెప్ గూడ్స్ రిసిప్ట్, మీగో, ఇన్వెంటరీ వెరిఫికేషన్, మైరో, వెండర్ పేమెంట్, F-53. ఈ స్టెప్స్ ఉంటాయి. సో గూడ్స్ రిసిప్ట్ అంటే మీనింగ్ ఏంటి? గూడ్స్ రిసిప్ట్ కింద ఉన్న చూడండి, గూడ్స్ రిసిప్ట్ మీగో. వెన్ వీ రిసీవ్డ్ మెటీరియల్ ఫ్రమ్ వెండార్. వెండార్ దగ్గర నుండి రా మెటీరియల్ రిసీవ్ అయిన తర్వాత ఏమవుతుంది? ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? ఇన్వెంటరీ అకౌంట్ డేటా టు GRIR క్లియరింగ్ అకౌంట్. ఇన్వెంటరీ అకౌంట్ డేటా టు GRIR క్లియరింగ్ అకౌంట్ అనే ఎంట్రీ ఫామ్ అవుతుంది. ఇది కూడా చెప్పాలి. పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేస్తాము ME21N ట్రాన్సాక్షన్లో. నెక్స్ట్ స్టెప్ ఏంటి? గూడ్స్ రిసిప్ట్, మీగో. వెన్ వీ రిసీవ్డ్ మెటీరియల్ ఫ్రమ్ ది వెండర్, ఇన్వెంటరీ అకౌంట్ డేటా టు GRIR క్లియరింగ్. GRIR అనేది టెంపరరీ GL అకౌంట్, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. GR అంటే మీనింగ్ ఏంటి? గూడ్స్ రిసిప్ట్. IR అంటే ఇన్వెంటరీ రిసిప్ట్. సెలెక్ట్ చేయండి. GR అంటే గూడ్స్ రిసిప్ట్, IR అంటే ఇన్వెంటరీ రిసిప్ట్. క్లియరా? GR అంటే గూడ్స్ రిసిప్ట్, IR అంటే ఇన్వెంటరీ రిసిప్ట్. క్లియర్ కదా? GR అంటే గూడ్స్ రిసిప్ట్, IR అంటే ఇన్వెంటరీ రిసిప్ట్. సో మీగో ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? వెన్ వీ రిసీవ్డ్ మెటీరియల్ ఫ్రమ్ ది వెండర్,
అకౌంటింగ్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? ఇన్వెంటరీ అకౌంట్ డేటా టు జిఆర్ఐఆర్ క్లియరింగ్. ఈ బిఎస్ఎక్స్ డబ్ల్యూఆర్ఎక్స్ అంటే ఏంటో చెప్తాను మీకు నేను. ఓకేనా? జిఆర్ అంటే గూడ్స్ రిసిప్ట్, ఐఆర్ అంటే ఇన్వెంటరీ రిసిప్ట్. నెక్స్ట్ ఇన్వాయిస్ రిసిప్ట్ మైరో. డౌన్కి వెళ్ళండి. ఇన్వాయిస్ రిసిప్ట్ ఏంటి? మైరో. మైరోలో ఏం జరుగుతుంది? హియర్ ఇన్వాయిస్ విల్ కంపేర్ విత్ ది పర్చేజ్ ఆర్డర్ అండ్ గూడ్స్ రిసిప్ట్ డాక్యుమెంట్. వన్స్ ఇన్వాయిస్ వెరిఫికేషన్ ఇస్ డన్, ద అకౌంటింగ్ ఎంట్రీ ఈస్ జిఆర్ఐ. డౌన్కి వెళ్ళండి. అకౌంటింగ్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? జిఆర్ఐఆర్ క్లియరింగ్ అకౌంట్ డేటా టు వెండర్. జిఆర్ఐఆర్ క్లియరింగ్ అకౌంట్ డేటా టు వెండర్. మీకు మైరో అంటే మీనింగ్ ఏంటి? పర్చేజ్. హియర్ ఇన్వాయిస్ విల్ కంపేర్ విత్ ది పర్చేజ్ ఆర్డర్ అండ్ గూడ్స్ రిసిప్ట్. మీరు ఎన్ని పర్చేజ్ ఆర్డర్లో ఎన్ని గూడ్స్ అనేది మీరు ఎంటర్ చేశారు, ఎన్ని గూడ్స్ రిసీవ్ అయినాయి, ఎన్ని పెండింగ్ ఉన్నాయి, డ్యామేజెస్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా వెరిఫికేషన్ చేస్తారు. మైరో జిఆర్ఐఆర్ క్లియరింగ్ అకౌంట్ డేటా టు వెండర్. ఫైనల్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? ఫోర్త్ స్టెప్ వెళ్ళండి. ఫోర్త్ స్టెప్ F-53. F-53 లేదంటే ఏబిపి ద్వారా క్లియర్ చేస్తే F-110. సో ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? వెండార్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. వెండార్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. ఇక్కడ మనం ఇన్వాల్వ్ అయ్యేది వెండార్ పేమెంటే కదా మనం చేసేది. ఓకే, ఈ విధంగా ఎంట్రీస్ అనేవి ఫామ్ అవుతాయి. ఆ పై నుంచి ఇవన్నీ సెలెక్ట్ చేయండి. ఇక్కడ నుండి ఆ పై వరకు, ఎక్కడి వరకు? కొంచెం పైకి వెళ్ళండి. ఇక్కడ నుండి ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, FI టు MM ఇంటిగ్రేషన్ విల్ బీ హ్యాపెన్ OBYC ట్రాన్సాక్షన్ కోడ్లో జరుగుతుంది. అక్కడ నుండి తర్వాత P2P సైకిల్ అంటారు. మీకు వెయిట్ క్రియేట్ పర్చేజ్ ఆర్డర్ పైన P2P సైకిల్ అని టైప్ చేయండి. FI టు MM ఇంటిగ్రేషన్ ఎక్కడ జరుగుతుందంటే OBYCలో జరుగుతుందని చెప్పాలి. OBYC తర్వాత P2P సైకిల్ అని టైప్ చేయండి. P2P సైకిల్ అంటే ఇది చెప్పాలి మీరు, ఇంతకుముందు చెప్పింది కాదు. P2P సైకిల్. అక్కడ నుండి సెలెక్ట్ చేయండి. P2P సైకిల్ దగ్గర నుండి సెలెక్ట్ చేయండి. OBYC FI టు MM ఇంటిగ్రేషన్ ఎక్కడ జరుగుతుంది? OBYC ట్రాన్సాక్షన్ కూడా జరుగుతుంది. తర్వాత P2P సైకిల్ అంటే ఏం చెప్తారు? క్రియేట్ పర్చేజ్ ఆర్డర్ ME21N, గూడ్స్ రిసిప్ట్ మీగో, తర్వాత ఇన్వాయిస్ రిసిప్ట్ మైరో, తర్వాత వెండార్ పేమెంట్ F-53. డౌన్కి వెళ్ళండి. అక్కడ వరకు చాలా చాలా ఇంపార్టెంట్. మీరు నిద్రపోతున్నప్పుడు అడిగి, అంటే నిద్రపోయే టైంలో లేపడిగా చెప్పాలి, అంత ఇంపార్టెంట్. ఈ 4 స్టెప్స్ ఏవైతే ఉన్నాయో వీటిని P2P సైకిల్ అంటారు. P2P సైకిల్ అంటారు. క్లియరా? P2P సైకిల్ అంటారు. మ్యాండేటరీ క్వశ్చన్ ఇంటర్వ్యూలో 100% డ్యామ్ షూర్ క్వశ్చన్. ఈ సెలెక్ట్ చేసి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చెప్పాలి. P2P సైకిల్ అంటే పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్ ME21N, గూడ్స్ రిసిప్ట్ మీగో, ఇన్వెంటరీ వెరిఫికేషన్ మైరో, వెండార్ పేమెంట్ F-53. ఇవన్నీ చెప్పాలి. దీనికన్నా ముందు ఏమడుతారు? OBYC ట్రాన్సాక్షన్ కోడ్లో FI టు MM ఇంటిగ్రేషన్ ఎక్కడ జరుగుతుంది? OBYC ట్రాన్సాక్షన్ కోడ్లో జరుగుతుంది. అంటే OBYCలో ఏమేమి ఉంటాయి? BSX, RRX ఉంటాయి. ఇక్కడ BSX, RRX ఉన్నాయి చూసారా? BSX, RRX ఇవన్నీ ట్రాన్సాక్షన్ టైప్. OBYCకి వెళ్ళండి. OBYC ఇక్కడ చూడండి, ఈవెంట్ ట్రాన్సాక్షన్ టైప్స్ అన్నమాట. ఇక్కడ BSX దగ్గరికి వెళ్ళండి. BSX ఎక్కడ చూడండి,
అదిగో బిఎస్ఎక్స్. సో ఇన్వెంటరీ పోస్టింగ్ అనమాట. బిఎస్ఎక్స్లో ఇన్వెంటరీ జిఎల్ అకౌంట్స్ అసైన్ చేస్తాం. FS00లో జిఎల్ అకౌంట్స్ని క్రియేట్ చేస్తాం. బిఎస్ఎక్స్లో అసైన్ చేస్తాం. ఓకేనా? ఎక్కడ అసైన్ చేస్తాము? బిఎస్ఎక్స్లో అసైన్ చేస్తాం. దానిపైన డబుల్ క్లిక్ చేయండి. మనం ఇంతకుముందు ఇన్పుట్ జిఎస్టీ అవుట్పుట్ జిఎస్టీ అసైన్ చేసాం కదా, అట్లా మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ కంటిన్యూ చేయండి. చూసారా అక్కడ అకౌంట్ టైప్స్ చూసారా? వెళ్ళండి అకౌంట్ టైప్స్, అకౌంట్ టైప్స్ వెళ్ళండి. పోస్టింగ్ ఈ పైన క్లిక్ చేయండి. కింద వెయిట్ కింద వెండార్ అవన్నీ చూస్తారు, అవి సెలెక్ట్ చేయండి ఒకసారి. వెండార్ వాలిడేషన్ క్లాసెస్ అవి సెలెక్ట్ చేయండి, రెండు సెలెక్ట్ చేయండి. అకౌంట్స్ పైన క్లిక్ చేయండి. పోస్టింగ్ ఈ పైన క్లిక్ చేయండి. ఎస్ అనండి. ఇక్కడ ఇంతకుముందు చేసామా అలా ఇక్కడ అసైన్ చేయాలి. యాక్చువల్గా ఏంటంటే ఇవన్నీ ఇప్పుడు యాక్చువల్గా ఎంఎంలో కూడా ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కంప్లీట్ చేసి వస్తే తప్ప ఈ కాన్ఫిగరేషన్ అనేది చేయలేము. ఓకే, సో ఓబీవైసీ ట్రాన్సాక్షన్ కోడ్లో FI టు MM ఇంటిగ్రేషన్ అనేది జరుగుతుంది. బిఎస్ఎక్స్ అంటే మీనింగ్ ఏంటి? బిఎస్ఎక్స్ అని చూసారా? ఇన్వెంటరీ రిలేటెడ్ జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా బిఎస్ఎక్స్లో అసైన్ చేస్తాం. ఎక్కడ ఉంది చూపించండి. బిఎస్ఎక్స్ ఇన్వెంటరీ రిలేటెడ్ జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా బిఎస్ఎక్స్లో అసైన్ చేస్తాము. బిఎస్ఎక్స్ అంటే బ్యాలెన్స్ షీట్ అండ్ కరెంట్ అసెట్స్ అని అర్థం. బిఎస్ఎక్స్. నెక్స్ట్ డబ్ల్ఆర్ఎక్స్ అంటే GRIR క్లియరింగ్ అకౌంట్. బాక్కెళ్ళండి. డబ్ల్ఆర్ఎక్స్ అంటే బ్యాలెన్స్ షీట్ కరెంట్ లయబిలిటీస్. డబ్ల్ఆర్ఎక్స్ లాస్ట్ లో ఉంటుంది, ఇంకా డౌన్కి వెళ్ళండి. అక్కడేమో GRIR క్లియరింగ్ అకౌంట్ చూస్తే లెఫ్ట్ సైడ్ GRIR క్లియరింగ్ అకౌంట్ అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ బ్యాలెన్స్ షీట్ అండ్ కరెంట్ లయబిలిటీస్ కి సంబంధించినవి. ఓకే, GRIR క్లియరింగ్ అనేది ఒక GL అకౌంట్ అనమాట. ఇక్కడ దీనిపైన డబుల్ క్లిక్ చేసి GRIR క్లియరింగ్ GL అకౌంట్ అసైన్ చేస్తాం. MM కాన్ఫిగరేషన్స్ ఫస్ట్ నుండి చేయాలి. ఆల్మోస్ట్ ఒక 6 to 7 క్లాసెస్ ఉంటాయి, 8 క్లాసెస్ ఉంటాయి అప్రాక్సిమేట్లీ. నాకు కరెక్ట్గా గుర్తులేదు. అవన్నీ మీకు వీడియోస్ ఇస్తాను, చూడండి. FI టు MM ఇంటిగ్రేషన్ ఎలా జరుగుతుంది ఇక్కడ రఫ్గా చెప్తున్నారు. ఓన్లీ ఇక్కడే ఇన్వాల్వ్ అవుతారు. రిమైనింగ్ అంతా కూడా MMలోనే జరుగుతుంది. పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్, ఇన్వాయిస్ రిసిప్ట్, మీగో, మైరో ఇవంతా కూడా MMలోనే జరుగుతుంది. ఓన్లీ ఇక్కడ మాత్రమే ఓబీవైసీ ట్రాన్సాక్షన్ కోడ్లో మాత్రమే GL అకౌంట్స్ని అసైన్ చేస్తాము. కంప్లీట్ MM వాళ్ళ రోల్ 90%, FI కన్సల్టెంట్ రోల్ 10%. నేను అంతవరకు చెప్తున్నాను. మీరు MM కూడా స్టార్టింగ్ నుండి స్టార్ట్ చేస్తామంటే చేస్తే బెటరే. డెప్త్ నాలెడ్జ్ అనేది వస్తుంది, బట్ నాట్ రిక్వైర్డ్. నేర్చుకుంటే బెటర్, నేర్చుకోకపోయినా ఏం కాదు. నేను చెప్పే వరకు నేర్చుకోండి ఇంటర్వ్యూ క్రాక్ చేయడం కోసం. ఓకే, FI టు MM ఇంటిగ్రేషన్ ఓబీవైసీ ట్రాన్సాక్షన్ కూడా జరుగుతుంది. తర్వాత P2P సైకిల్ అంటే ఏంటి? పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్, ME21N, గూడ్స్ రిసిప్ట్, మీగోలో ఏముంటుంది? వెన్ వీ రిసీవ్డ్ మెటీరియల్ ఫ్రమ్ ది వెండర్, accounting entry is inventory account data to GRIR clearing. Next, invoice receipt, Myro. Here, invoice will compare with the purchase order and goods receipt. One invoice verification is done. The accounting entry is GRIR clearing account data to vendor. Final entry ఏంటి? Vendor payment F-53, vendor account data to bank account. బిఎస్ఎక్స్ లో బ్యాలెన్స్ షీట్ అండ్ కరెంట్ అసెట్స్ కి సంబంధించిన GL అకౌంట్స్ అంటే ఇన్వెంటరీకి సంబంధించిన GL అకౌంట్స్ అసైన్ చేస్తాం. డబ్ల్ఆర్ఎక్స్ లో బ్యాలెన్స్ షీట్ అండ్ కరెంట్ లయబిలిటీస్ అంటే GRIR క్లియరింగ్ సంబంధించిన GL అకౌంట్స్ ని అసైన్ చేస్తాము. దీన్ని FI టు MM ఇంటిగ్రేషన్ అంటారు. ఓబీవైసీ ట్రాన్సాక్షన్ కోడ్ లో జరుగుతుంది. ఇది చెప్పాలి. క్లియర్ కదా? రైట్. సో FI టు MM ఇంటిగ్రేషన్ అండ్ ఆ 4 స్టెప్స్ మాత్రం మ్యాండేటరీగా గుర్తుపెట్టుకోవాలి. ఇంటర్వ్యూకి వచ్చాను. నెక్స్ట్ వెళ్ళండి, షీట్ ఓపెన్ చేయండి. సేవ్ చేయొద్దు, షీట్ ఓపెన్ చేయండి.
ఇవి మ్యాండేటరీగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసినవన్నీ కూడా ఏది మిస్ చేయకండి. నెక్స్ట్ వెయిట్. సో వెండార్ పేమెంట్ F-53లో చేస్తాం మాన్యువల్ క్లియరింగ్. అలాగే F110 అంటే ఏపీపీ ద్వారా క్లియర్ చేస్తే F110 ట్రాన్సాక్షన్ కోడ్ ద్వారా క్లియర్ చేస్తాం. క్లియర్ కదా? క్లియరా కాదా? అర్థమైంది ఇంతవరకు? లేదండి. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. బిఎస్ఎక్స్ అంటే అక్కడ ఏమి చూడు, తర్వాత అవి గ్రీన్లో ఉన్న తర్వాత చెక్ చేద్దాం. సారీ, ఎల్లో కలర్లోది. చూడండి, బిఎస్ఎక్స్ అంటే మీనింగ్ ఏంటి? బ్యాలెన్స్ షీట్ అండ్ కరెంట్ అసెట్స్. బిఎస్ఎక్స్లో బ్యాలెన్స్ షీట్ అండ్ కరెంట్ అసెట్స్ అంటే ఏంటి? ఇన్వెంటరీ రిలేటెడ్ జిఎల్ అకౌంట్స్ అన్ని బిఎస్ఎక్స్లో అసైన్ చేస్తాం. ఓబీవైసీ ట్రాన్సాక్షన్ కోడ్. డబ్ల్యూఆర్ఎక్స్ అంటే బ్యాలెన్స్ షీట్ కరెంట్ లయబిలిటీస్ అంటే జిఆర్ఐఆర్ క్లియరింగ్ అకౌంట్ అన్ని ఇక్కడికి వస్తుంది, ఇక్కడ అసైన్ చేస్తాం జిఎల్ అకౌంట్స్ని. ఇన్వెంటరీ జిఎల్ అకౌంట్ ని బిఎస్ఎక్స్ ట్రాన్సాక్షన్ కోడ్ లో అసైన్ చేస్తాము. జిఆర్ఐఆర్ క్లియరింగ్ జిఎల్ అకౌంట్ ని డబ్ల్యూఆర్ఎక్స్ లో చేస్తాం. FI to MM ఇంటిగ్రేషన్ ఓబీవైసీలో జరుగుతుంది. జిఆర్ అంటే ఏంటి? గూడ్స్ రిసిప్ట్. ఐఆర్ అంటే ఇన్వెంటరీ రిసిప్ట్. జిఆర్ అంటే గూడ్స్ రిసిప్ట్, ఐఆర్ అంటే ఇన్వెంటరీ రిసిప్ట్ అని అర్థం. ఓకేనా? తర్వాత ఇక్కడ రికన్సిలేషన్ ఎంట్రీ ఉంది చూసారు. రికన్సిలేషన్ ఎంట్రీ ఇది దీనికి సంబంధించింది కాదు. ఇక్కడ కాన్సెప్ట్ ఉంది చూడండి. రికన్సిలేషన్ ఎంట్రీ అనేది దీనికి సంబంధించింది కాదు. ఇది ఇంటర్వ్యూలో అడుగుతూ ఉంటారు. ఇది మీకు EBRS ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. EBRS MBRS S/4HANAలో కవర్ అవుతుంది ఇది. ఓకేనా? సో రికన్సిలేషన్ ఎంట్రీ EBRS చూడండి. EBRS లో FF_5 ఉంది, సెలెక్ట్ చేయండి. FF_5 EBRS అంటే మీనింగ్ ఏంటి? ఎలక్ట్రానిక్ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ అంటారు. బ్యాంక్ ఒక స్టేట్మెంట్ ఇస్తారు. బై డే ఎండ్కి ఏమవ్వాలి? మన బుక్స్ లో ఉన్నటువంటి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ యాజ్ వెల్ యాజ్ బ్యాంకుకి సంబంధించిన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అనేవి ఈక్వల్ గా ఉండాలి. ఓకేనా? ఈక్వల్ గా ఉండాలి. సో దానికి ఈ EBRS ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్, MBRS మాన్యువల్ బ్యాంక్ స్టేట్మెంట్ అనేది జనరేట్ చేస్తారు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఎంట్రీ ఉంచుంటుంది. రికన్సిలేషన్ ఎంట్రీ ఏంటి అని అడుగుతారు. రికన్సిలేషన్ ఎంట్రీ వెండార్కి సంబంధించిన రికన్సిలేషన్ ఎంట్రీ ఏంటని అడుగుతారు. ఓకేనా? ఇక్కడ ఏమి ఇవ్వాలి? బ్యాంక్ అవుట్ గోయింగ్ పేమెంట్ అకౌంట్ టు మెయిన్ బ్యాంక్ అకౌంట్ అనేది గుర్తుపెట్టుకోండి. బ్యాంక్ అవుట్ గోయింగ్ పేమెంట్ అకౌంట్ టు మెయిన్ బ్యాంక్ అకౌంట్. ఇది బిఆర్ఎస్ ఎంట్రీ అనమాట. ఇది బిఆర్ఎస్ ఎంట్రీ అంటారండి. బిఆర్ఎస్ ఎంట్రీ అంటే ఏంటి? బిఆర్ఎస్ ఎంట్రీ అనేది ఈ విధంగా రికన్సిలేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంట్రీ అనేది ఇలా ఫామ్ అవుతుంది. EBRS అయితే టీ కోడ్ ఏంటి? FF_5. MBRS అయితే FF67. సో రికన్సిలేషన్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? బ్యాంక్ అవుట్ గోయింగ్ పేమెంట్ అకౌంట్ టు మెయిన్ బ్యాంక్ అకౌంట్ అనేది ఫామ్ అవుతుంది. క్లియర్ కదా? ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ కాన్సెప్ట్ కాదు, మీకు ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ స్టేట్మెంట్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. అది S/4HANAలో కవర్ చేశాను. S/4HANAలో ఇంకా చాలా టాపిక్స్ కవర్ చేశాను. చెక్ లాట్ క్రియేషన్, చెక్ నంబర్ క్రియేషన్, ఇట్లాంటి కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. అవన్నీ S/4HANAలో కవర్ అయినాయి. చూడండి, ఇంకా ఒక 10 to 15 టాపిక్స్ 20 టాపిక్స్ ఉంటాయి అప్రాక్సిమేట్లీ. అవన్నీ ఎక్స్ట్రా అనమాట. ఓకే, తర్వాత టౌన్కి వెళ్ళండి. సో GRIR క్లియరింగ్ అనేది మంత్ ఎండింగ్ యాక్టివిటీ అండి. మంత్ ఎండింగ్ యాక్టివిటీ మనం యాక్చువల్గా FBL1N, FBL5N ఎలా చెక్ చేస్తాము? పెండింగ్స్ ఏమున్నాయి, క్లియరింగ్స్ ఏమున్నాయి అని. అలాంటి GRIR క్లియరింగ్ అకౌంట్ అనేది కూడా ఓపెన్లో ఏమున్నాయి, క్లియరింగ్లో ఏమున్నాయి, ఇవన్నీ కూడా చెక్ చేస్తారు. GRIR క్లియరింగ్ అనేది మంత్ ఎండింగ్ యాక్టివిటీ. ఇంకా ఎన్ని పెండింగ్స్ ఉన్నాయి ఏంటి ఇవన్నీ చూస్తారు. నెక్స్ట్ 3-way మ్యాచింగ్. 3-way మ్యాచింగ్ అంటే మీనింగ్ ఏంటి? 3-way మ్యాచింగ్ ఇంటర్వ్యూలో అడగచ్చేది.
జిఆర్ఐఆర్ క్లియరింగ్ గురించి అడగరు. అంటే ఈ పాయింట్ ఇక్కడ పైన చెప్పాను కదా, జిఆర్ఐఆర్ క్లియరింగ్ వన్ ఆఫ్ ది మంత్ ఎండింగ్ యాక్టివిటీ, ఈ పాయింట్ అడగకపోవచ్చు. 3-way మ్యాచింగ్ గురించి అడుగుతారు. 3-way మ్యాచింగ్ అంటే మీనింగ్ ఏంటి? డౌన్కి వెళ్ళండి. 3-way మ్యాచింగ్ యాక్చువల్గా పర్చేజ్ ఆర్డర్ అనేది క్రియేట్ చేశారు. 100 గూడ్స్ బుక్ చేశారు. 100 × 100 ఎంత? 10,000 రూపీస్ అనమాట. తర్వాత గూడ్స్ రిసీవ్ అయింది. గూడ్స్ రిసీవ్ అయిన తర్వాత ఏమవుతుంది? 90 గూడ్సే మీకు రిసీవ్ అయినాయి. 90 × 100 ఎంత? 9,000. ఇంకా ఎక్స్ట్రా ఎంత ఉంది? 1,000 రూపీస్ ఎక్స్ట్రా ఉంది. అంటే 3-way మ్యాచింగ్ అంటే మీనింగ్ ఏంటి? మీరు ఎన్ని గూడ్స్ బుక్ చేశారు, ఎన్ని గూడ్స్ రిసీవ్ అయినాయి, పెండింగ్ బ్యాలెన్స్ అమౌంట్ ఎక్స్ట్రా పే చేయకుండా అది తగ్గించుకోవటం, దీన్ని 3-way మ్యాచింగ్ అంటారు. 3-way మ్యాచింగ్ అంటే మీనింగ్ ఏంటి? పర్చేజ్ ఆర్డర్ని అలాగే గూడ్స్ రిసిప్ట్ ఈ రెండింటిని కంపారిజేషన్ చేసుకుంటారు. టోటల్గా పేమెంట్ ఎంత చేయాలి అనేది 3-way మ్యాచింగ్ అంటారు. ఓకేనా? మీరు 100 గూడ్స్ ఆర్డర్ చేశారు, 100 గూడ్స్ రిసీవ్ అయినాయి, లేదా 90 గూడ్స్ రిసీవ్ అయినాయి. 90 × 100 900. సో ఎంత పే చేయాలి? సో 90 × 100 9,000. సో టోటల్గా 9,000 పే చేస్తాం. దీన్ని ఏమంటారు? ఇదంతా ఎంఎంలో జరుగుతుంది. యాక్చువల్లీ ఎంఎంకి సంబంధించింది. దీన్ని ఏమంటారు? 3-way మ్యాచింగ్. పర్చేజ్ ఆర్డర్ అండ్ గూడ్స్ రిసిప్ట్ ఎన్ని వచ్చినాయి. సో ఈ ప్రాసెస్ అంతా చెక్ చేసుకుంటారు. 3-way మ్యాచింగ్ అంటారు. నెక్స్ట్ 2-way మ్యాచింగ్ అంటే మీనింగ్ ఏంటి? 2-way మ్యాచింగ్ అంటే నాన్ పిఓ అంటారు. ఇక్కడ పర్చేజ్ ఆర్డర్ ఉండదు. సర్వీస్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి. ఇక్కడ 2-way మ్యాచింగ్లో పర్చేజ్ ఆర్డర్ ఉండదు. ఓన్లీ 3-way మ్యాచింగ్లోనే పర్చేజ్ ఆర్డర్ ఉంటుంది. సో 2-way మ్యాచింగ్ అంటే ఏంటి? సర్వీస్ రిలేటెడ్ ఇష్యూస్ వితౌట్ పిఓ. ఎగ్జాంపుల్, మీ కంపెనీలో మిషనరీ ఉంది, మిషనరీ అంతా డ్యామేజ్ అయింది. హార్డ్వేర్ ఇంజనీర్స్ వస్తారు, వాళ్ళు చెక్ చేసి రిపేర్ చేసి బిల్ ఇంత అయిందని చెప్పేసి బిల్ వేసి వెళ్ళిపోతారు. అంటే అక్కడ పిఓ అనేది లేదు, పర్చేజ్ ఆర్డర్ లేదు, వితౌట్ పిఓ. సర్వీస్ రిలేటెడ్ ఇష్యూస్లో ఈ 2-way మ్యాచింగ్ అనేది ఉంటుంది అనమాట. సర్వీస్ రిలేటెడ్ ఇష్యూలో ఈ 2-way మ్యాచింగ్ అనేది ఉంటుంది. క్లియర్ కదా? నెక్స్ట్ డెబిట్ నోట్. డెబిట్ నోట్ అంటే మీనింగ్ ఏంటి? డెబిట్ నోట్ పర్చేజ్ రిటర్న్స్. డెబిట్ నోట్ అంటే ఏంటి? పర్చేజ్ రిటర్న్స్. మీరు 100 గూడ్స్ ఆర్డర్ చేశారు. 100 గూడ్స్లో ఒక 10 గూడ్స్ అనేవి డ్యామేజ్ అయినాయి. ఆ 10 ఏం చేస్తారు? రిటర్న్ చేసేస్తారు. దీన్ని ఏమంటారు? డెబిట్ నోట్ అంటారు. డెబిట్ నోట్ పర్చేజ్ రిటర్న్స్. మీరు వెండార్ దగ్గర నుండి 100 గూడ్స్ ఆర్డర్ చేస్తారు మీ కంపెనీ, అవి డ్యామేజెస్ ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తారు? అవన్నీ కూడా రిటర్న్ చేస్తారు. 10 గూడ్స్ రిటర్న్ చేశారు. దీన్ని ఏమంటారు? పర్చేజ్ రిటర్న్స్ అంటారు. నెక్స్ట్ క్రెడిట్ నోట్. క్రెడిట్ నోట్ అంటే మీనింగ్ ఏంటి? క్రెడిట్ నోట్ అంటే మీనింగ్ ఏంటి? సేల్స్ రిటర్న్స్. మీ కంపెనీ వాళ్ళ ప్రోడక్ట్స్ అన్నీ కూడా అమెజాన్ ద్వారా సేల్ చేస్తున్నారు. ఓకేనా? ప్రోడక్ట్ ఏదన్నా కస్టమర్కి మీరు కొరియర్ ద్వారా ఫార్వర్డ్ చేస్తారు, డ్యామేజ్ అయింది. కస్టమర్ ఏం చేస్తారు? ప్రోడక్ట్ని రిటర్న్ చేస్తారు. దీన్ని ఏమంటారు? సేల్స్ రిటర్న్స్ అంటారు. సేల్స్ రిటర్న్స్. క్లియరా కాదా? సేల్స్ రిటర్న్స్ అంటారు. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. బ్యాంకు రికన్సిలేషన్ ఇష్యూస్. బ్యాంకు రికన్సిలేషన్ ఇష్యూస్ అంటే చెక్ ఇష్యూ బట్ నాట్ ప్రజెంటెడ్ అట్ బ్యాంక్. చెక్ ఇష్యూ చేశారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు, కానీ బ్యాంకులో అది సబ్మిట్ చేయలేదు. వెండర్ బ్యాంక్లో సబ్మిట్ చేయలేదు. చెక్ డెలివరీ. చెక్ డిలే అంటే అసలు మీ చెక్కే ఇవ్వలేదు, లేట్ అయ్యింది ఏదో ఒకటి. సిగ్నేచర్ మిస్టేక్ ఇట్లాంటివి ఉంటాయి. వీటిని ఏమంటారు? బ్యాంక్ రికన్సిలేషన్ ఇష్యూస్ అంటారు. ఇట్లా ఉంటాయి. క్లియర్ కదా? రైట్.
డౌన్కి వెళ్ళండి. పిఆర్డి అంటే మీనింగ్ ఏంటి? ప్రైస్ డిఫరెన్సెస్ అని అర్థం. ఎంటర్ ప్రెస్ చేసి డౌన్ కింద నెక్స్ట్ పేజ్ మూవ్ చేయండి. డౌన్కి వెళ్ళండి. ప్రైస్ డిఫరెన్సెస్ అంటే మీనింగ్ ఏంటి? మీరు 100 గూడ్స్ బుక్ చేశారు. 100 ఇంటూ 100 ఎంత? 10,000. సెలెక్ట్ చేయండి, 10,000 రూపీస్. మీరు పర్చేజ్ ఆర్డర్లు ఎన్ని ఉన్నాయి? 100 గూడ్స్. 100 ఇంటూ 100 10,000 రూపీస్. కానీ డెలివరీ ఎప్పుడు ఏమైంది? 100 గూడ్స్ రిసీవ్ అయినాయి, బట్ కాస్ట్ మాత్రం 10 రూపీస్ అనేది ఇంక్రీజ్ అయ్యింది. 100 ఇంటూ 110 టోటల్ ఎంత? 11,000. 11,000 డిఫరెన్స్ ఎంత? 1,000 రూపీస్ ఎక్స్ట్రా. ఇట్లా దీన్ని ఏమంటారు? పిఆర్డి, ప్రైస్ డిఫరెన్సెస్ అంటారు. మిమ్మల్ని అడిగేది మేజర్గా ఏమడుగుతారంటే ఎఫ్ఐ టు ఎంఎం ఇంటిగ్రేషన్ ఏటీ కోడ్లో జరుగుతుంది, తర్వాత P2P సైకిల్ ఒకటి అడుగుతారు. మేజర్గా అడిగేది 99%. ఒక 5% ఏమడుగుతారు? డెబిట్ నోట్ అండ్ క్రెడిట్ నోట్, 3-వే మ్యాచింగ్ అండ్ 2-వే మ్యాచింగ్, ఇవే అడుగుతారు. మ్యాక్సిమం 99% ఇవే టచ్ చేస్తారు. క్లియరా? డౌన్కి వెళ్ళండి. ఈ మూమెంట్ టైప్స్ కొంచెం గుర్తుపెట్టుకోండి, ఇవి చదవండి ఒకసారి జస్ట్ ఐడియా కోసం. అడగచ్చు, అడగకపోవచ్చు, చెప్పలేము. ఇవన్నీ ఎంఎంకి సంబంధించినవి, ఎఫ్ఐకి సంబంధించినవి కాదు. ఓకే, క్లియరా? ఈ షీట్లో నేను ఏమైతే చెప్పానో, ఇంపార్టెంట్ అని చెప్పానో అవన్నీ మీరు చదవాలి కంప్లీట్గా. ఇక్కడ ఎఫ్ఐ, ఇక్కడ ఎంఎం వాళ్ళది 90% రోల్ అంతా ఎంఎం వాళ్ళే చూస్తారు. 10% ఓబీవైసీ ట్రాన్సాక్షన్ కోడ్లో ఎఫ్ఐ టు ఎంఎం ఇంటిగ్రేషన్ అనేది ఎవరు చేస్తారు? ఎఫ్ఐ కన్సల్టెంట్ అనేది ఇన్వాల్వ్ అవ్వచ్చు, ఓబీవైసీలో ఇన్వాల్వ్ అవుతారు అంతే. సో ఇవన్నీ వీడియోస్ అనేవి వీడియో బేస్డ్ లెర్నింగ్లో కవర్ అవుతాయి. మీరు కాన్ఫిగరేషన్స్ చేయకపోయినా పర్వాలేదు, ఇంతవరకు నేను ఏమైతే చెప్పానో అంతవరకు ప్రిపేర్ అవ్వండి. లేదు కాన్ఫిగరేషన్ చేస్తామంటే ఎఫ్ఐ టు ఎంఎం ఇంటిగ్రేషన్ అంతా కూడా మీకు వీడియోస్ అనేవి ఆల్రెడీ ఫార్వర్డ్ చేస్తాను, అవి చూసి చేయండి. S/4HANAలో చేయండి, ఈసీసీలో అవసరం లేదు. బట్ రెండు ఒకేలా ఉంటాయి, పెద్ద డిఫరెన్సెస్ ఏం కనిపించవు. అది తర్వాత చూడండి. అట్ ది టైమ్ ఆఫ్ పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్, వాట్ ఆర్ ద ట్యాబ్స్ అవైలబుల్, వాట్ ఆర్ ది ఇన్పుట్స్ యూ వాంట్ టు ఎంటర్ అని అడుగుతారు క్వశ్చన్. ఇవి టీ కోడ్స్, పర్చేజ్, ఇవన్నీ ఎంఎంలోనే చేసేది, ఇవన్నీ ఎంఎం వాళ్ళే. ఓకేనా? పర్చేజ్ రిక్విజైజేషన్ ME51N, పర్చేజ్ రిక్విజైజేషన్ చేంజ్ ME52N. ఇవేమీ గుర్తుపెట్టుకోదు, ఇవి అడగరు. ఎంఎం వాళ్ళకి సంబంధించినవి, మనకు కాదు ఇవి, ఈ టీ కోడ్స్ అన్నీ కూడా. సో మిమ్మల్ని ఏమంటారు? అట్ ది టైమ్ ఆఫ్ పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్, వాట్ ఆర్ ద ఇన్పుట్స్ యూ వాంట్ టు ఎంటర్ అని అడగచ్చు. అడిగినప్పుడు ఏం చేయాలి, ఏం చెప్పాలి? పైన ఉంది చూడండి, టాప్కి వెళ్ళండి. పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేసే టైంలో ఎలా, ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వాలి? ప్రైస్, క్వాంటిటీ, స్టోరేజ్ లొకేషన్. ఇంకా పైన చూడండి, ప్రైస్, క్వాంటిటీ, స్టోరేజ్ లొకేషన్, ప్లాంట్ నేమ్, ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్, అండ్ వెండర్ ఆర్ బీపీ, అండ్ పర్చేజ్ ఆర్గనైజేషన్. ఇవన్నీ ఎంటర్ చేయాలి. ఇది ఎంఎం వాళ్ళే చేస్తారు, ఎఫ్ఐ వాళ్ళు కాదు చేసేది. మీగో, మైరో కూడా ఎంఎం వాళ్ళకే సంబంధించింది. వెండార్ ఇన్వాయిస్, వెండార్ పేమెంట్ F-53 అనేది ఎఫ్ఐకి సంబంధించింది. అది ఓకేనా? నెక్స్ట్ సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. సార్ చెప్పండి. సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. డౌన్కి వెళ్ళండి, కొంచెం డౌన్కి వెళ్ళండి. లాస్ట్లో ఒక వీడియో ఉంది చూసారా? లాస్ట్లో కంప్లీట్ డౌన్కి వెళ్ళండి. 79 పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్ ఎలా క్రియేట్ చేస్తారని ఒక క్లాస్ చెప్పాను, పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేసి చూపించాను. 79 అది చూడండి. ME21Nలో పర్చేజ్ ఆర్డర్ అనేది ఎలా క్రియేట్ చేస్తారు ఎంఎం మోడ్ అనేది ఒక వీడియో చేశాను. అది చూస్తే మీకు పర్చేజ్ ఆర్డర్ ఎలా క్రియేట్ చేయాలో మీకు అర్థమవుతుంది. ఎంఎం మోడ్లే చేస్తారు. ఓకే, నెక్స్ట్ క్లాస్ ఏంటి? నెక్స్ట్ క్లాస్ వచ్చేసి
O2C ఆర్డర్ టు క్యాష్ చిన్న కాన్సెప్ట్ ఇది, ఫాస్ట్గా కంప్లీట్ చేయొచ్చు. రేపు ఈవినింగ్ చెప్తాను. O2C ఆర్డర్ టు క్యాష్. క్లియర్ కదా? క్లియరా? సో నెక్స్ట్ క్లాస్ ఏంటి? O2C. ఇది సింపుల్గా ఉంటుంది, రేపు చెప్తాను. ఒక హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ చేయొచ్చు. సేమ్ టైంకి సేమ్ లింక్తో జాయిన్ అవ్వండి. క్లియర్ కదా? ఓకే, సేమ్ టైంకి జాయిన్ అవుదాం. నెక్స్ట్ టుమారో O2C టుమారో చెప్తానండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.